హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు మంచి టిఫిన్ రెసిపీ అండ్ చట్నీ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. పెసరట్టు, దీనికి కాంబినేషన్ టమాటో ఆనియన్ పల్లి చట్నీని అయితే చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మనం నార్మల్గా పల్లి చట్నీ కంటే ఈ టమాటా పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుంది. వీడియో ప్రశ్నలకు వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో ఉంచండి. అచ్చం హోటల్ స్టైల్లో పెసరట్టును అయితే మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ పెసరట్టును చూపిస్తాను, తర్వాత చట్నీ రెసిపీని కూడా చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్, అంటే వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, వాటర్ తాగే గ్లాస్ నిండా పచ్చ పెసర్లు అయితే తీసుకుంటున్నాను. పెసరట్టు కూడా హెల్త్కి చాలా మంచిది. మనం నార్మల్గా ఇడ్లీ, దోశలు, వడలు ఎప్పుడు తింటూ ఉంటాం కదా, ఇలా వారానికి ఒకసారి పెసరట్టు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. నేను 1 గ్లాస్ పూర్తిగా పెసర్లు తీసుకున్నాను. ఇంకొక గ్లాసు పెసర్లు తీసుకున్నా, అంటే మొత్తం 1.5 గ్లాస్ పెసర్లు తీసుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు రైస్ని తీసుకోవాలి. 1.5 గ్లాస్ పెసర్లు తీసుకుంటే హాఫ్ గ్లాస్ వరకు రైస్ తీసేసుకోవాలి. మరి పెసరట్టు మెత్తగా కాకుండా రైస్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని మిక్స్ చేసేసి మనం మంచిగా వాటర్ పోసేసి చక్కగా 2 టైమ్స్ అయితే పెసర్లను కడుక్కోవాలి. ఇలా కడగాలి. చూడండి, ఇలా కడగడం వల్ల దాంట్లో ఏమైనా చెత్త ఉంటే బయటకైతే వెళ్ళిపోతుంది. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఈ పెసర్లలో మనం మునిగేంత వరకు వాటర్ పోసేసి నైట్ ఓవర్ అంతా అలాగే నానబెట్టేసుకోవాలి. పెసర్లు ఎంత మంచిగా నానితే దోశ అనేది అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి పెసర్లు నానడానికి కూడా చాలా వరకు టైం పడుతుంది. నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ మనం మూత తీసి చూస్తే చూడండి పెసర్లు ఎంత చక్కగా నానాయో. మనం మార్నింగ్ టిఫిన్కి నైట్కి నానబెట్టేసుకోవచ్చు. కాబట్టి ఇలా మనం నైట్ ఓవర్ అంతా నానబెట్టేసిన తర్వాత మార్నింగ్ ఇప్పుడు మనం మిక్సీలో వేసేటప్పుడు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పట్టుకోవాలి. మరి ఒకటేసారి ఎక్కువగా పట్టుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 స్పూన్ల జీలకర్ర, ఒక హాఫ్ కప్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఇలా ఫైన్గా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. మరి గట్టిగా వక్క చెక్కలు ఉండకుండా మనం స్మూత్గా పేస్ట్ అయితే పట్టుకోవాలి. వాటర్ కూడా ఎక్కువగా పోసుకోవద్దు, చూసి పోసుకోవాలి. వీలైనంత వరకు సాఫ్ట్గా పిండిని అయితే పట్టుకోవాలి. చూపిస్తాను. ఈ విధంగా మనం పెసర్లను అయితే పట్టుకోవాలి. ఎక్కడ కూడా మనం చేతి పెడితే మనకు పెసర్లు అనేవి తలగొద్దు, మొత్తం పేస్ట్ లాగానే ఉండాలి. ఇలా ఇప్పుడు ఇంకొకసారి పెసర్లు వేసుకునేటప్పుడు ఇందులో పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒక 10 వరకు పచ్చిమిర్చిని వేసేసుకొని ఇలా వాటర్ పోసుకొని ఇలా మెత్తని పేస్ట్లా పట్టేసుకొని, మరి పెసర్ పిండి లూజుగా ఉండకూడదు, టైట్గా ఉండకూడదు. మనకు దోశ వేసుకునే విధంగా పెసర్లో సాల్ట్ సరిపోయిందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టి దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా మనం పెసరట్టు అయితే వేసుకోవడమే. మీకు ఈ పెసరట్టు మందంగా కావాలనుకుంటే మందంగా, పల్చగా కావాలనుకుంటే పల్చగా, ఏ విధంగా వేసుకున్నా వస్తుంది. పైన సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ముందు వైపు వెనుక వైపు మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం పెసర దోశ వేసుకోవడమే. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా, కొంచెం మందంగా కావాలనుకుంటే మందంగా, సన్నగా కావాలనుకుంటే సన్నగా, ఏ విధంగా అంటే ఆ విధంగా పెసర దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. బియ్యం వేయడం వల్ల ఈ పెసరట్టు కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇలా మనం ప్లెయిన్గా వేసేసుకోవచ్చు. పైనుండి ఆనియన్స్ కూడా వేసేసుకొని మనం చక్కగా ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం పెసరట్టుకైతే ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇలా నేను చక్కగా కాల్చుకున్న తర్వాత రివర్స్లో వేసుకోవాలి. చాలామంది పెసరట్టును రివర్స్లో వేయరు, కానీ నేను వేస్తాను. రివర్స్లో వేయడం వల్ల ఇటువైపు కూడా చక్కగా కాలుతుంది. వెనుక వైపు ముందు వైపు వేసేసిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్ టమాటో పల్లి చట్నీని మీకు చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ నేను ప్లేట్లోనైతే 3 టమాటాలు, ఒక ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి, నానబెట్టిన చింతపండు, వెల్లుల్లి, ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు నేను ముందే అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చట్నీ ఏ విధంగా చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ వెల్లుల్లిని వేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్లో పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. మనం రొటీన్గా పల్లి చట్నీ కంటే ఈ చట్నీ అయితే అన్ని టిఫిన్లోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఈ చట్నీ రైస్ కలుపుకోవచ్చు అండ్ టిఫిన్లోకి కూడా కొంచెం టేస్ట్ పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా అండ్ నానబెట్టిన చింతపండు,
1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర. మీరు కొత్తిమీర ఉంటే అప్పుడు కొత్తిమీర వేసుకోండి, కొత్తిమీర లేకుంటే 1 టీ స్పూన్ ధనియాలు వేసేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టడం వల్ల ముక్కలన్నీ మంచిగా మెత్తబడతాయి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ముక్కలన్నీ మెత్తబడిన తర్వాత 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. నేను పల్లీలు ముందుకు ఎందుకు వేయలేనంటే ఫ్రై చేసేటప్పుడు మాడిపోతాయని ఇప్పుడు వెనక నుండి అయితే పల్లీలు వేసాను. ఇవి కూడా ఒక 5 నిమిషాల వరకు అందులో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో వేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి కాబట్టి జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, 1/2 కప్పు శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని ఇలా పప్పు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసాం కదా, చల్లారిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ చట్నీకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వేసేసుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్ పట్టుకోవాలి. ఈ విధంగా చూడండి. ఇలా పట్టుకున్న చట్నీని ఇప్పుడు మనం పోపులో వేసేసి కలుపుకోవడమే. ఎంతో టేస్టీగా టమాటా ఆనియన్ పల్లి చట్నీ రెడీ. పెసరట్టుకు కాంబినేషన్ ఈ టమాటా ఆనియన్ పల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. పెసరట్టు నేను చూపించిన కొలతల ప్రకారం కూడా ట్రై చేయండి. పెసరపిండిని పట్టుకున్న తర్వాత మనం బయటనైతే పెట్టకూడదు. ఇడ్లీ పిండి, దోశ పిండిలాగా పెసరపిండిని పులియబెట్టద్దు. పులియబెడితే మొత్తం నురుగులాగా ఫామ్ అవుతుంది, స్మెల్ వస్తుంది. కాబట్టి మీకు అప్పటికప్పుడు పెసరట్టు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేయండి. బయట పులియబెడితే పెసరట్టు అయితే వాసన వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా పెసరట్టు, దీనికి కాంబినేషన్ ఆనియన్ టమాటో పల్లి చట్నీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం తప్పకుండా మీ రిలేటివ్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి, నేను వెంటనే మీకు చేసి చూపిస్తాను. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.